గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగటమాడి వారి భవిష్యత్తును పరంగా పెట్టిందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు ఎన్నో ఆటంకాలు కలిగాయని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు జీవో జారీ చేయడంతో విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో కలిసి తణుకులో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లో 2,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించిందని చెప్పారు. ఓకే తెలుసండి అంతే. ఓకే చిన్న కొంచెం మీ ఫ్రేమ్ తీసుకొని థ్యాంక్ యూ. ఫీజు రియంబర్స్ బకాయిలు పెట్టినటువంటి వైసీపీ, ఫీజు రియంబర్స్మెంట్ 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 బకాయిలు చెల్లించినటువంటి కూటమి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి కూటమి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినటువంటి కూటమి. ఓకే థ్యాంక్ యూ. చేసినటువంటి పరిస్థితి, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు, ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ విధంగా అందరి జీవితాలతోనూ కూడా ఆడుకున్నటువంటి ఒక చీకటి పరిపాలనగా 2019-24 వైఎస్ఆర్ పార్టీ పరిపాలనగా మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు అన్ని బాధ్యతలు తీసుకొని విద్యా వ్యవస్థని పటిష్టం చేసి బడ్జెట్లో కూడా అత్యధికంగా ఏ శాఖకి కేటాయించిన విధంగా ఈరోజు విద్యాశాఖకి 32,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఈరోజు అన్ని విధాలుగాను కూడా విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపే విధంగా భవిష్యత్తులో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు ఆనందంగా ఉన్నాయి, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది, కాలేజీల నుంచి ఎటువంటి ఒత్తిడిలు ఉండవు. ఆ విధంగా ఈ ప్రభుత్వం మన అందరి భవిష్యత్తుని కాపాడే విధంగా ఈరోజు మనకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 1,200 కోట్ల రూపాయలు ఈరోజు జీవో ద్వారా విడుదల చేస్తున్నందుకు లోకేష్ గారికి మన పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత సభకు వచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులు కూడా ఈరోజు మీ అందరి భవిష్యత్తుకి లోకేష్ గారు ఒక భరోసాగా నిలుస్తున్నారు. మనందరం కూడా ఆలోచన చేయాలని, మీ అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గత ప్రభుత్వంలో కేజీ నుంచి పీజీ దాకా మేము చదివిచ్చేస్తున్నామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కూడా 412 కోట్లు బకాయి పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి విధానం నుంచి భవిష్యత్తులో మొత్తం అన్నీ కూడా ఒక సక్రమంగా జరిగే విధంగా ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. మీ అందరి భవిష్యత్తుని కాపాడే విధంగా, మీ అందరి భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించే విధంగా కూడా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ చెప్పండి గట్టిగా థ్యాంక్ యూ లోకేష్ అన్న.